ఒక వాక్య భాగాన్ని మనం తెలుసుకుందాం. రాత్రి కాలంలో కూడా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన పరిచర్య చేయుట ఆవశ్యము అని ఒక మాటను మనం విన్నాం. అనేక మాటల్లో ప్రధానమైన మాట విన్నాం. ఆయన పరిచర్య చేయుట ఆవశ్యకం. అందరూ ఎప్పుడు మాట ఆయన పరిచర్య చేయుట నెససరీ అన్నమాట, కంపల్సరీ అన్నమాట. దేవుని పరిచర్య చేయడం అందరి యొక్క బాధ్యత. అందరూ చెప్పండి, దేవుని యొక్క పరిచర్య చేయుట అందరి బాధ్యత. కాపర్లదే కాదు, పాస్టర్లదే కాదు, బోధకులదే కాదు, అపోస్తులది అంతకంటే కాదు, అందరి యొక్క పరిచర్య, అందరి యొక్క బాధ్యత. అది అందరికి అప్పగించబడినటువంటి, సంఘానికి అప్పగించబడినటువంటి బాధ్యతగా ఉంది. పేతురుకు ఆయన తాళపు చెవులు ఇచ్చినప్పుడు సంఘానికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దినములలో వారికి 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసి వారికి అపోస్తులని పేరు పెట్టి సువార్త ప్రకటించడానికి పిలిచాడు. ఆ తర్వాత కూడా వారు దాంట్లో కొనసాగారు. వారితో పాటు అనేకులు చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడిన అనేకులు పరిచర్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ దినంలో కూడా దాని సంబంధమైన కొన్ని మాటలు మనం చూద్దాం. కొద్దిసేపు ఈరోజు రాత్రి కూడా ఆన్లైన్ ప్రేయర్లు అలసిపోయి ఉంటారు, ప్రార్థన చేసి మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని సందేశాన్ని మనం విన్నాం. నిర్గమకాండంలో 17వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం 12వ వచనం వరకు ఈరోజు వాక్య భాగంలో నిలిచున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదివి ఈ వాక్య భాగంలో మనం ఈరోజు మనం ఈ ధ్యానం చేద్దాం. తర్వాత అమాలేకీయులు వచ్చి రఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదన. నేను యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి తిప్పినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. దేవుని స్తోత్రం కలుగుగాక. చదవబడినటువంటి లేఖనాన్ని మనం ఇదివరకే అనేక సార్లు దీన్ని ధ్యానం చేసి ఉండొచ్చు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా దీన్ని తీసుకొని మరొకసారి మన జీవితాల్లో ఉన్న కావలసినటువంటి మెలకుల కొరకు ఈ యొక్క వాక్యాన్ని మరొకసారి మనం ధ్యానం చేయాలని మనం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 2 అంశాల మీద మనం ధ్యానం నేర్పుతాం. చేతులు నిలకడగా ఉండునట్లుగా అహరోను హూరులు మోసే చేతులను పైకెత్తాడు. ఈ మాటలు మనం చదువుతున్నాం. అక్కడ ముందుగా జరిగినటువంటి పరిస్థితులు, ఈ అమాలేకీయులు ఎవరో తెలుసా? అమాలేకీయులు ఏశావు సంతానం. యాకోబు సంతానం ఎవరు? ఇశ్రాయేలు. ఏశావు సంతానము అమాలేకీయులు. ఈ అమాలేకీయులు ఎప్పటికీ కూడా
ఏశావు సంతానం అంతా కూడా ఇశ్రాయేలుతో నిరంతరం పోరాటాలు చేసేది. ఈ అమాలేకీయులు ఎప్పటికీ కూడా దేవునికి శత్రువులు అని వ్రాయబడింది. ఏం వ్రాయబడింది? అదే గ్రంథంలో మనం చదువుతాం. అమాలేకీయులు అంటే ఎప్పటికీ కూడా యెహోవా వారితో యుద్ధము చేయును అని వ్రాయబడింది. నా దేవుని బిడ్డలారా, అమాలేకీయులను, దేవునికి ఎరుగని ప్రజలను, విగ్రహారాధికులను, దేవునికి ఇష్టం లేని ప్రజలను ఇశ్రాయేలీయులు వారిని గెలవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులు అమాలేకీయులను గెలవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. వారి ఇశ్రాయేలీయుల ప్రయాణము యాత్రలో ఇశ్రాయేలీయులు ఏ ఆయుధాలు వారి యొక్క లేవు, కానీ అమాలేకీయులను గెలవడానికి మరి దేవుడు వారిని ఉపక్రమిస్తున్నాడు, వారిని సంసిద్ధం చేస్తున్నాడు. అమాలేకీయుల మీద యుద్ధం చేయడానికి, అమాలేకీయుల మీద విజయం సాధించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటాం. మన పిల్లలు అక్కడ అందరికంటే తక్కువ మార్కులు రావాలని, అందరికంటే ఓడిపోవాలని, వారి ఆటల పోటీలో ఓడిపోవాలని కోరుకుంటామా? ఏ స్థాయిని కోరుకుంటారు? ప్రతి తల్లిదండ్రులు కూడా రెండవ ర్యాంక్ వస్తే కూడా అది ఎట్లయింది, మనకి మొదటి ర్యాంక్ రావాలి కదా అని అనుకుంటాం. అట్లాగే ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా తమ పిల్లలు ప్రథమ స్థానంలో ఉండాలని, అందరికంటే ప్రాముఖ్యమైన స్థానంలో ఉండాలని కోరుకుంటారు. అలాగే మనల్ని పుట్టించిన దేవుడు ఆ దినములలో ఇశ్రాయేలీయులను తన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఇశ్రాయేలీయులను ఏ ఆయుధం లేకుండానే వారిని జయించాలి. అమాలేకీయులను, దేవుని ప్రజలకు విరోధులుగా ఉన్న వారందరినీ జయించాలని, వారికి ఎప్పటికీ కూడా విజయం సమకూర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవుని పిల్లలకు నిరంతర విజయం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. అయితే వారికి యుద్ధ సమయం వచ్చినప్పుడు బాగా పండు ముసలిగా ఉన్నటువంటి మోషే ఏం చేస్తూ ఉన్నాడు? మోషే వెళ్ళి యుద్ధం చేయగలిగాడు శక్తి ఆయనకుండా, నడవలేకపోతున్నాడు. అసలు యాక్చువల్గా ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు, కూర్చోలేని స్థితిలో, కూర్చుంటే లేవలేని స్థితిలో, వృద్ధాప్యం ముదిమి సమయంలో ఉన్నాడు. కానీ అక్కడ యుద్ధం ఆయన చేయట్లేదు, కానీ ఆయన యెహోషువను పిలిచి ఒక మాట చెప్తా ఉన్నాడు. యెహోషువను సిద్ధపరచడానికి దేవుడు మోషేకి ఇదివరకే సెలవిచ్చాడు. మోషేను ఇదివరకు ఆయనే కదా నమ్మకమైనటువంటి అంబాసిడర్, నమ్మకమైనటువంటి వేగు చూడడానికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఆ కానాను దేశమును ముందుగా వెళ్ళి వేగు చూడడానికి నమ్మకమైన వాడుగా ఎంచబడ్డాడు. కాబట్టి ఆయన మోసే యెహోషువను పిలిచి మాట చెప్తా ఉన్నాడు, నువ్వు మన కొరకు యుద్ధం చేయడానికి, మన పక్షమున యుద్ధం చేయడానికి, ఇశ్రాయేలులో ఎవరు పరాక్రమవంతులు, ఎవరు బలవంతులు, ఎవరు యుద్ధము చేయగల నైపుణ్యం కలిగిన వారందరినీ కూడా పోగు చేసి వారిని తీసుకెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము అని చెప్తా ఉన్నాడు. అమాలేకీయులతో నీవు యుద్ధము చేయుము. ఒక్క వ్యక్తి చెప్తా ఉన్నాడు, అమాలేకీయులతో నీవు యుద్ధం చేయాలి. ధైర్యవంతుడు, బలవంతుడు, నిబ్బరమైన మనసు గలవాడు, స్థిరమైన బుద్ధి గలవాడు, బహుధైర్యం కలిగినటువంటి వాడు యెహోషువ. ఆయనకు మాత్రమే యుద్ధం కొరకైనటువంటి సూచనలు మోసే ద్వారా ఇవ్వబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసే యెహోషువను పిలిచి ఈ విధంగా అమాలేకీయులు మన మీద వారిని వస్తున్నారు కనుక వారిని జయించాలి, వారిని ఓడించాలి. మనకు విజయం సమకూర్చబడాలంటే, మన మార్గములన్నీ సరళం చేయబడాలంటే వారిని ఓడించాలి, వారిని జయించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ మాటలన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా మోసే యెహోషువకి మాటలన్నీ చెప్పినప్పుడు, మోసే ఈ మాటలన్నీ యెహోషువకు చెప్పినప్పుడు, యెహోషువ ఇశ్రాయేలీయులందరిలో శ్రేష్ఠులైన వారిని, బలవంతులను, యుద్ధ నైపుణ్యం గల వారిని, చాలా చురుకైన వారిని యెహోషువ కొంతమందిని పోగు చేసుకున్నాడు. అంతకు ముందుగా ఇంకో మాట మోసే చెప్పాడు, మీరు యుద్ధంకు వెళ్ళినప్పుడు నేను ఆ కొండనెక్కి ఉంటాను, ఆ కొండ శిఖరమున నేను ఉంటాను, అక్కడ నిలబడతాను, అక్కడ నేను చూస్తూ ఉంటాను. నీవు యుద్ధం చేయాలి, నీవు గెలవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోసే ఎక్కడున్నాడు?
కొండ శిఖరమున వెళ్ళాడు. మోషేతో పాటు ఇంకిద్దరు కూడా వెళ్ళారు. వారి ఇంకొకరు ఎవరు? అహరోనును హూరును వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బహు ఘోరమైన యుద్ధము, యుద్ధ సమరం జరుగుతూ ఉంది. బహుఘోరమైన యుద్ధం జరుగుతుండగా మోషే ఎప్పుడైతే చేతులెత్తి దేవుని వైపు చేతులెత్తి ఆయన సన్నిధిలో ఇశ్రాయేలుల విజయము కొరకు ప్రార్థన చేస్తున్నాడో అంతసేపు ఇశ్రాయేలులకు విజయం కలుగుతుంది. అమాలేకులందరూ ఓడిపోయి పారిపోతూ ఉన్నారు, చంపబడతా ఉన్నారు. ఎప్పుడైతే విసుగు చెంది ఆయన బలహీనత చేత చేతులు తిప్పుతున్నాడో అప్పుడు అమాలేకీయులది పై చేయి అందరూ కూడా ఓడిపోతున్నట్టుగా మనం గ్రహిస్తున్నాం. నా దేవుని పిల్లారా, ఇక్కడ మోషే శరీర బలహీనతను బట్టి ఆయన చేతులు కిందికి దించినప్పుడల్లా ఇశ్రాయేలీయులకు అపజయం కలుగుతూ ఉంది. ఆయన చేయి పైకెత్తినప్పుడల్లా ఇశ్రాయేలీయులకు విజయం కలుగుతూ ఉంది. చేతులు పైకెత్తడం ఈ విషయంలో కొద్దిసేపు ఇక్కడ ఆగుదాం మనం. ఎందుకు దేవుని కొరకు ఆయన చేతులు చాచుచున్నాడు? చేతులు చాపడంలో గల ఉద్దేశం ఏంటి? ఎందుకు చేతులు చాపవలసిన అవసరత మోషేకి ఏముంది? ఇక్కడ చేతులు పైకెత్తినప్పుడు వీరు విజయం పొందుతున్నారు. దానికి ఉన్నటువంటి కారణం ఏంటి? ఇవన్నిటి గురించి కొంతసేపు మన వాక్యంలో మనం చూద్దాం. అదే గ్రంథంలో నిర్గమకాండంలో 9వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండం 9వ అధ్యాయం. ఇంకా మోషే ఎప్పటి నుంచో ఐగుప్తులో ఉన్నప్పటి నుంచి ఈయన ఏం చేస్తా ఉన్నాడు? తన చేతులు పైకెత్తుతున్నాడు. ఫరో దగ్గర ఈ మాట చెప్తా ఉన్నాడు. ఫరో దగ్గర ఉన్నప్పుడు ఆయన ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడు ఉరుములు మెరుపులు గొప్ప వడగళ్ళు పడతా ఉన్నాయి. అప్పుడు అయ్యా ఇది తగ్గించమని ఫరో వేడుకున్నప్పుడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత, ఈ పట్టణము దాటి వెళ్ళిన తర్వాత నేను ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడు ఇవన్నీ కూడా మానిపోతాయంట. ఏంటవి మానిపోయేటువంటిది? ఈ వడగళ్ళను, ఉరుములను, మెరుపులను, గొప్ప వర్షం అంతా కూడా నేను ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఇది నిలిచిపోతుంది, లేదా అప్పటి వరకు ఇది కొనసాగుతూనే ఉంది అంటున్నాడు. 33వ వచనంలో కూడా ఒక మాట మనం చదువుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. ఫరోతో ఈ మాట చెప్పి ఆయన పట్టణం దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణం వైపు చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేతులు ఎత్తగానే ఉరుములను, మెరుపులను, వడగండ్లను ఇవన్నీ కూడా ఆగిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి? మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి అని అడుగుతా ఉన్నా. మోషే చేతిలో ఆయన దుడ్డు కర్ర ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క హస్త్రము ఆయన చేతిలో ఉంది. అది ఎత్తినప్పుడల్లా ఇశ్రాయేలులకు ఏం కలుగుతా ఉంది? ఆయన చేయి ఎత్తినప్పుడల్లా విజయం కలుగుతా ఉంది. ఇక్కడ కూడా అమాలేకీయుల దగ్గర కూడా విజయం కలుగుతా ఉంది. ఆయన కర్రని దించినప్పుడల్లా ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. నా దేవుని బిడ్డలారా, ఈ చేతులు ఎత్తడంలో గల ఉద్దేశాన్ని ఇంకా కొన్ని చోట్ల మనం రాజుల గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ కూడా కొన్ని మాటలు మనం చదవగలం. రాజుల గ్రంథం 1వ గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనం. ఇశ్రాయేలీయులకు ఈ జనంలో ప్రతి తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా, ఒకడైనను జనులందరూ ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల మనిషి యొక్క హృదయము నీవెరుగుదువు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని
క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన ఈ దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయము. ఇశ్రాయేలులో నీ జనుల్లో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని బట్టి తెలుసుకున్నాను కదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన ఎడలా ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనక నీవు ఆకాశమును నీ వాస స్థలమును విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైనా చేతులు ఎత్తడంలో గల అర్థం ఏంటంటే, నన్ను చూడండి కదా, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రికి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అనుకుంటా వాడు చిన్న కుమారుడు ఉన్నాడు అనుకోండి, వాడు మనం ఇద్దరు కలిసి వెళ్తుంటాం, ఒక ప్రయాణం వెళ్తున్నప్పుడు వాడు సడన్గా మనం ముందరికి వచ్చేస్తూ ఉంటాడు. డాడీ డాడీ నా తిరిగేసి వాడి చేతులు ఎత్తుకో డాడీ మీద ఎత్తుకో డాడీ, రెండు చేతులు చాపుతూ ఉంటాడు డాడీ వైపుగా. కారణం ఏంటి? ఇక తాను నడవలేనని, తాను సంపూర్తిగా తన తండ్రి మీద ఆధారపడాలని, తన బలహీనుడని ఎరిగి, నేను నడవలేని స్థితి అని ఎరిగి, ఆ కుమారుడు ఏ విధంగా తనను తానుగా సంపూర్ణంగా తన తండ్రి మీద ఆధారపడుతున్నాడో ఆ అర్థాన్ని తెలియజేస్తూ ఉంది. తన తండ్రి మీద ఆధారపడి తనను తాను సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటున్నాడు. తండ్రి నీవే నన్ను నడిపించాలి, నీవే నన్ను ముందుకు కొనసాగించాలనే ఉద్దేశంతో తండ్రి మీద సంపూర్ణంగా ఆధారపడుతున్నాడు. తాను బలహీనుడని తెలుసుకుంటున్నాడు. తనకంటే తన తండ్రి గొప్పవాడని, తనకంటే తన తండ్రి బలవంతుడని తెలుసుకొని ఆయన మీద ఆధారపడుతున్నాడు కుమారుడు. చేతులు చాపడం దర్పంలో ఉన్న అర్థం అదే. అందుకోసమే అనేక సార్లు అనేక దైవజనులు చేతులు చాపి ప్రార్థన చేయడం మూలాన విజయాలు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చేతులు చాపడం వల్ల అర్థం ఏంటి? మనముగా తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకోవడం, మనం బలహీనమని ఒప్పుకోవడం, ఆయన బలవంతుడని పరోక్షంగా ఒప్పుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం జ్ఞానం లేని వారమని ఒక రకంగా అంగీకరించి ఆయనే జ్ఞాన మహత్యం గల దేవుడని అంగీకరించడం, ఆయన వైపు చేతులు చాపడం. సార్ చేతులు చాపి ప్రభువు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 12-13 వచనాల్లో రాజైన సొలొమోను ఒక చక్కటి ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుని మహిమ దిగి వచ్చిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం 12-13 వచనం. ఇశ్రాయేలు అందరూ సమాజంగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణం నందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలు అందరి ఎదుటను మోకాలుని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు రాజైన సొలొమోను? 12వ వచనంలో చూసినప్పుడు, 13వ వచనంలో చూసినప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట చిన్న టేబుల్ వేసుకొని మోకరించి ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి ఇశ్రాయేలులందరి కొరకు ఆ బలిపీఠం దగ్గర దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల కొరకు, తన రాజ్యం కొరకు ఒక రాజు తాను బలవంతుడైనా ఐశ్వర్యములున్నా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు, ఆయన మీద ఆధారపడుతున్నాడు. ఆ మహిమ, ఆయన కట్టినటువంటి దేవాలయము ఆయన కొరకు కట్టుకోలేదు కానీ దేవుని మహిమ కొరకు కట్టినటువంటి ఆ మందిరంలో ఆయన నివసించులాగున, ఆయన దిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆశీర్వదించులాగున చేతులెత్తి ప్రభువుకు స్తుతియాగం చెల్లిస్తున్నాడు. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని వచనాలు అక్కడ నిలుస్తున్నటువంటి మాటలన్నింటిలో మనం చూస్తున్నాం. ప్రార్థనలు ఆ స్థలంలో తిరిగి ప్రార్థన చేసినప్పుడు మరి గొప్ప మహిమ
ఆ మందిరంలో ఆవరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాజైన సొలొమోను చేసినటువంటి, ఆయన ఎంతో జ్ఞానవంతుడు, దావీదు కంటే ధనవంతుడు అయినప్పటికీ కూడా మరి ప్రార్థనలో దావీదుతో సమానుడుగా ఉంటున్నాడు. ఎడతెగక ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన చేయడం, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటువంటి ప్రార్థన సొలొమోను చేస్తున్నప్పుడు ఆ మందిరం నిండా దేవుని యొక్క మహిమ దిగివచ్చి ఇశ్రాయేలులందరి మీద దేవుని యొక్క అభిషేకం దిగివచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత వాక్యంలో స్థిరంగా ఆ మాటలన్నీ కూడా ధ్యానం. యోబు గ్రంథంలో 11వ అధ్యాయం 13వ వచనంలో కూడా దేవుని యొక్క మాటలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉన్నట్టు చూసి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయంగా నీ దుర్దర్శను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది నీకు అరుణోదయం కాంతి వలె ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలంట? నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల, తిన్నగా అంటే చక్కగా అని అర్థం అనమాట. నీ మనస్సు దేవుడు అంగీకరించే విధముగా నీ మనస్సును నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, ఆయన వైపు నీ హృదయం అంతా కూడా ఆయన మీద ఆధారపడేటట్టుగా, ఆయనకు సమర్పించుకునేటట్టుగా నీ బ్రతుకు ఉండిన ఎడల ఈ విధంగా ఆశీర్వాదం ఉంటుందని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనకారుడైనటువంటి రాజైన దావీదు కొన్ని విషయాలే మాటలు చెప్తున్నాడు. 88వ కీర్తన 9వ వచనంలో మనం ఇక్కడ మాటలు చూస్తుంటాం. చదవాలి. ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను, వృద్ధులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా నీ కృపను వివరించుదురా, నాశన కూపములో నీ విశ్వాస సత్యములు ఎవరైనా చెప్పుకొందురా, అంధకారములో నీ అద్భుతములను తెలియనగునా, పాతాళంలో నీ నీతి తెలియనగునా, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, నా చేతులెత్తి నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయము నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును, ఉదయమున నేను చేతులెత్తి చేసేటువంటి ప్రార్థన నిన్ను ఎదుర్కొనును గాక. ఇంకేమంటున్నాడు చూడండి. యెహోవా నీవు నన్ను విడిచుట ఎలా. ఇక్కడ రాజైన దావీదు నిరంతరం చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనలో ఆయన చేతులెత్తి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. 143వ కీర్తన 6వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ సామెతల గ్రంథంలో ఇంకో మాట, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము, నేను సమాధిలోనికి దిగువాని వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయక నా చేతులు నీ వైపు ఎత్తినప్పుడు నా ప్రార్థన విని నా మనవి ఆలకించి నాకు సహాయం చేయుటకు త్వరగా దిగిరమ్మని రాజైన దావీదు వేడుకుంటున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేయడంలో గల శక్తి అదే. సంపూర్ణంగా పుట్టిగా పాస్టర్ చాలాసార్లు మీకు చెప్పాల్సి వస్తుంది, చాలా సంఘాల్లో కూడా, ఇక్కడ కూడా పాస్టర్లు చాలా సార్లు మీకు చేతులెత్తి స్తోత్రం చెప్తాం, అందరూ కూడా చేతులు పైకి అని చేయకూడదు అంటేనే అది ముందుగా మన విజయాన్ని సూచిస్తుంది కనుక ప్రతి సమయంలో నువ్వు ప్రార్థన చేయాలనుకున్న, ప్రభువును స్తుతించాలనుకున్న, మొదటగా ఏం చేయాలంట? చేతులెత్తి ప్రభువును స్తుతించాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి, చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. అప్పుడే అన్ని విషయాల్లో దేవుడు నీకు నీ మొరను విని ఆయన సహాయం చేయడం
దావీదు ప్రార్థన విని దిగి వచ్చిన దేవుడు నీకు కూడా నీవు చేతులు చాచగా, ఒక బాలుడు తన తండ్రి వైపు చేతులు చాచినప్పుడు తాను ఏ విధంగానైతే జాలి పడతాడో మన పరలోకపు తండ్రి కూడా మన విషయమే జాలిపడి ఆయన మేఘములు వచ్చి దిగి వచ్చే దేవుడు అయిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సాతాను సంబంధులైన పిల్లలంట వాళ్ళు ఏం చేస్తారంటే సామెతల గ్రంథం 21:25 చదువుతాం. సోమరి వారి చేతులు పని చేయనుల్లవు. మాట ఎప్పుడు మాట? సోమరి వారి చేతులంట ఏం పని, కనీసం చేతులెత్తి కూడా స్తోత్రం చెల్లించారు. సోమరిపోతులంట చేతులెత్తి కూడా స్తోత్రం చెల్లించారంట. కానీ మన ప్రభువైన దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చేతులెత్తినప్పుడు ఆయన కూడా ఏం చేస్తా ఉన్నాడో చూడండి. 65వ అధ్యాయం 2వ వచనం మనం చదువుదాం. తన ఆలోచన అనుసరించి చెడు మార్గంగా నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. మళ్ళీ చదువుదాం అందరం కూడా. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. మనం ఆయన వైపు చేతులు చాచడమే కాదు, మొదటగా ఆయన చేతులు దాస్తూ ఉన్నాడంట. ఎవరి నిమిత్తం అంట? వారి సొంత సబుద్ధి మీద ఆధారపడి, సొంత ఆలోచనలను బట్టి చెడు మార్గములను నడుచు వారందరి కూడా లోబడనొల్లని వారందరి వైపు ఆయన చేతులు చాచుచున్నాడంట. ఎప్పుడు? దినమెల్లా ఆయన చేతులు చాపుతా ఉన్నాడు. మనం చేతులు చాపి ప్రార్థన చేయక ముందుకే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన మన వైపు, లోబడనొల్లని మన వైపు, మాట వినని మన వైపు, మన సొంత బుద్ధి మీద, సొంత జ్ఞానం మీద, మన సబుద్ధి మీద ఆధారపడే మన వైపు. మన సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమవుతుందండి? పడిపోతాడు. అవునా? చిన్న పిల్లవాడు వారి తండ్రి దాటినట్టుగా కాలువలు, ఏరులు, అగ్ని, ముండ్లు, కంపలు దాటగలరా? ఎవరి సహాయం కావాలి? తండ్రి సహాయం కావాలి. ఆయన అట్లాంటి ఆపదల్లో ఆ చిన్న పిల్లగాన్ని ఏ విధంగానైతే సంఘాలు వేసుకొని ఆ ఏదైతే దాటాలో, ప్రమాదకరమైన స్థలంలో నుంచి ఏ విధంగా దాటాలో ఆ తండ్రి కుమారుని దాటించగలడు. కుమారుడు ఆ ముళ్ళలో నుంచి దాటలేడు. కనుక ఎంతటి పెద్దవాడైనా, గనుడైనా, బలవంతుడైనా, ఎవరైనా కూడా మన పరలోకపు తండ్రి ఎదుట మనమందరం కూడా పిల్లలమే. కనుక ఆయన పిల్లలమైన మన వైపు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి మన వైపు, తిరుగుబాటు చేసేటువంటి మన వైపు, చెడు మార్గాలను అనుసరించే మన వైపు అంట. నా పిల్లలు పాడైపోతున్నారేమో, వారు నా వైపు చేతులు చాపిన ఎడల ఎంత మేలని ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడంట. ఏమంట? మనము ఆయన వైపు చేతులు చాచి ఆయనకు మనం సమర్పించుకుంటామేమని, ఆయనకు మనకు మొరపెట్టుకుంటామేమని, ఆయనకు మనం విన్నవించుకుంటామేమని ఆయన మన కొరకు చేతులు చాచి చూస్తున్నాడు. మనకంటే ముందుగా ఆయన చేతులు చాచి ఆయన మన కొరకు దినమెల్లా కనిపెడుతున్నాడు. నా కుమారుడు ఆపదలో, అగ్నిలో, గుండెల్లో, కంపల్లో, శోధనలో పడిపోతాడేమో, నా వైపు నా కుమారుడు చేతులు చాపిన ఎడలే ఎంత మేలు. వారు నా వైపు తిరిగిడలేను, దినమంతా నేను వారి కొరకు చేతులు చాపుతుండగా నా పిల్లలను నేను చేర్చుకున్నా, నా పిల్లలను నేను అందుకోనా, నా పిల్లలను నేను సంరక్షించలేనా అని ఆయన దినమెల్లా ఆయన మన కొరకు చేతులు చాపే దేవుడు అయిపోతున్నాడు. నా బిడ్డలారా, ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉన్నామని గ్రహించి ఆయన వైపు చేతులు చాచి ప్రార్థన చేసే ప్రతి సమయంలో మోషేకు ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు, దావీదుకు ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు, యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు, సొలొమోనుకు ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు, సమూయేలుకు ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు, దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు మనతో ఈ రోజు కూడా ఉన్నాడు. ఆ దేవుడే మనం చేతులు చాపి ప్రార్థన చేయగా, స్తుతులు చెల్లించగా ఆయన వైపు, ఆయన మన వైపు చాచిన చేతులన్నీ మనల్ని ఎత్తుకొని అత్తుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆయన గుర్తు పెట్టుకోండి, రోజు దినమెల్లా ఆయన మన కొరకు చేతులు చాచి ఆయన ఉంటున్నాడు. ఎందుకంటే ఒకటి మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడే తడబడి నడుస్తున్న పిల్లలను అక్కడ నిలబెట్టండి.
దాబిడ్డ 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 అంటాం మనం. వాళ్ళకంటే ముందుగా మనం చేతులు చాపుతామా లేదా చెప్పండి. ఆ చిన్న పిల్లల గురించి వాడిని అక్కడ నడవడం ట్రైనింగ్ చేసేటప్పుడు ఆ పిల్లగాని కంటే ముందుగా చిన్న ఆ బాబు కంటే వాని ముందుగా మనమే చేతులు చాపుతాం. నా కుమారుడు నా చేతిలోనికి వచ్చేసాడు, నా చేతిలోనికి వచ్చేసాయని వాడికంటే ముందుగానే మనం చేతులు చాచి వాడి పిల్లల కొరకు ఎదురు చూసినట్టుగా మన పరలోకపు తండ్రి మన కొరకు నిరంతరం పడిపోకుండా, జారిపోకుండా, తొట్టిల్లిపోకుండా, మన సౌబుద్ధిని ఆధారం చేసుకొని మోసపోకుండా దీనివల్ల ఆయన మన కొరకు చేతులు చాచి మనల్ని రక్షించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దానియేలు ఆయన బబులోను దేశంలో ఉండి కూడా యెరూషలేము వైపు ఉన్నటువంటి తన కిటికీని తెరిచి ఆ వైపున ఆయన చేతులెత్తి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రార్థనకు ప్రతిఫలం దొరికినదా లేదా? ఏలియా చేతులెత్తి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ప్రతిఫలం ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడనైతే ఎత్తబడిన చేతులే దేన్ని అర్థమిస్తా ఉన్నాయి? మనం బలహీనులమని, బలవంతుని కొరకు అర్థిస్తున్నామని తెలియజేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక బలహీనుడమైన మనము బలవంతుడైన నిత్య బలం కలిగిన వారిని మనం ఆశ్రయిస్తున్నామని గుర్తు చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మనల్ని నిరంతరం ఆయన మనకు చేతులు చాచుంటుండగా ఆయన చేతుల్లో ఉండాలని ఆయన కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగూ చేతులు చాచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, చేతులు చాపుతున్నాడు. చేతులు చాచిన ప్రతిసారి ఇశ్రాయేలులందరూ కూడా విజయం పొందుతున్నాడు. అలసిపోయి చేతులు ఎంతసేపు పెడతాడు మోసే? పాపం మొదలైన అలసిపోయి దించినప్పుడల్లా ఇశ్రాయేలు. మరి ఎందుకు దేవుడు ఆ కంటిన్యూటీ ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? విజయమును ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నాడు? శరీరంలో మోసే బలహీనుడే, కానీ ఆయన చేతులు దించినప్పుడల్లా ఇశ్రాయేలుకు ఓటమికి కారణమవుతుంది. కానీ అందుకొరకే దాని అక్కడ ఉన్నటువంటి మర్మం ఏంటో తెలుసా? ఎడతెగక అని అర్థం అన్నమాట. ఎడతెగక ప్రార్థన చేయాలని, విసుగక ప్రార్థన చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే అలసిన సమయంలో ఓటమి తప్పకుండా వస్తుంది. అంతేనా? మాట వినండి. అలసిన సమయంలోనే శత్రువు దాడి చేస్తూ ఉంటాడు. అలసిన సమయం చూసుకొని అలసట పొందే అవకాశం మనం కల్పించుకున్నప్పుడే సాతానుడు దాడి చేస్తూ ఉంటాడు. అదే సమయం చక్కగా దావీదుకు దొరికింది. అక్కడ అందరూ యుద్ధం చేస్తున్నారు, ఈయన అలసట తీసుకుంటున్నాడు. రాజమందిరం మీద తిరిగి అటు ఇటు తిరుగుతున్నాడు. యుద్ధంలో ఉండవలసిన వాడు అలసటని తీర్చుకుంటున్నాడు. అంతే కదా? యుద్ధంలో ఉండవలసిన వాడు ఇక్కడ అలసట తీసుకుంటున్నాడు. పడిపోయాడు. యుద్ధంలో ఆయన చేతులు పని చేయాలి. ఆయన దేవుని వైపు చేతులెత్తి యుద్ధం కొరకు ఆయన విజయమును సమకూర్చాలి యాక్చువల్గా. కానీ అలసట నుండే సమయంలోనే ఎప్పుడైనా సాతానుడు దాడి చేసే అవకాశం ఉంది. అందుకని ప్రభువైన యేసు మనతో చాలాసార్లు చెప్పిన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తుంటాను. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు, విసుగక ప్రార్థన చేయమన్నాడు. దానికి అర్థం ఇదే, ఎడతెగక విసుగక ప్రార్థన చేయాలి. ఒకసారి మా కుటుంబంలో కూడా బలహీనంగా వచ్చి కూర్చుంటాడు ప్రార్థనకి విసుగుతో. కానీ ఎప్పుడు మనం ప్రభు దగ్గర మనం ఎక్కడికి వెళ్ళినా విసుగుతో, సనుగుతో, అలసటతో వెళ్తుంటామో అక్కడ బలహీనత మనల్ని ఆవరించి ఉంటున్న అక్కడ అలసట సమయంలోనే సాతానుడు మన మీద అటాక్ చేసి మన మీద విజయం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకు నా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే ప్రతి సమయంలో చేతులెత్తి ఆయన వైపు, బలవంతుడైనటువంటి ఆయన వైపు, శక్తి సామర్థ్యం గల ఆయన వైపు, బలహీనులమైన మనం ఏ బలమును ఆధారం చేసుకోవాలి, ఆయన మీద ఆధారపడ్డట్టయితే ఆయన సంపూర్ణంగా మనల్ని రక్షించగల సామర్థ్యం గల దేవుడిది. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యెహోషువ గొప్ప యుద్ధ వీరుడు. ఆయన ఇక్కడ చూడండి, మోసే యుద్ధం చేస్తా ఉన్నాడా? యెహోషువ యుద్ధం చేస్తా ఉన్నాడా? యెహోషువ యుద్ధంలో ఉన్నాడు. యెహోషువ యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో ఆయన కొండ శిఖరం మీద ఎక్కి మోసే చూస్తున్నాడు. మోసేతో పాటు అహరోను, హూరులు ఉన్నారు. యెహోషువనేమో యుద్ధ రంగంలో ఉన్నాడు.
యుద్ధము, ఖడ్గం దింపేది, ఈటెలేసేది, బాణం వేసేది, అన్ని యుద్ధరంగంలో మోసే తన సైన్యాన్ని, యెహోషువ తన సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మోసే దాని అంతటిని కూడా దేవుని ద్వారా విజయాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. యెహోషువతో ఉన్న సైన్యము అమాలేకీయులను జయించడానికి శక్తి లేనిదిగా కనబడతా ఉంది. అందువరకే మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేసే సమయంలో యెహోషువ తన సైన్యం అంతటిని అమాలేకీయుల మీద విజయం సాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యెహోషువకు అవసరం ఏముంది? ప్రార్థన. మోషే ప్రార్థన అవసరంగా ఉన్నది. విజయం పొందడానికి ప్రార్థన యొక్క అవసరత, అది ఏ రకమైనటువంటి రంగమైనా సరే, చదువులోనైనా, ఉద్యోగములైనా, నువ్వు ఎక్కడనైనా, ఏ రంగంలోనైనా నీవు విజయం సాధించాలంటే, తృప్తి కలిగి ఉండాలంటే, శత్రు భయం నుంచి నువ్వు తప్పించబడాలంటే, ఆయన మీద ఆధారపడి నీ చేతులు ఆయన వైపు ఎత్తి ఆయనకు సమర్పించుకొని ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలనేది దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా మన బలహీన సమయంలోనే ఆయన బలమును సమకూర్చువాడు. ప్రార్థన చేసేటప్పుడు చాలా ఒక మంచి సంగతులు మనం రోజు అనుదినం ఆ మాటలన్నిటి జ్ఞాపకం చేసి, ఇప్పుడు మీరు వింటున్న మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో పొందుకోవాలి. నేను బలహీనుడను, మీరు బలవంతుడు ప్రభువా, అందుకొరకే ఇదిగో మీ వైపు నేను చేతులు చాచి యాచిస్తూ ఉన్నాను, బ్రతిమిలాడుతూ ఉన్నాను, గోచాడుతూ ఉన్నానని ఆ హృదయంతో మోకరించి ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి విజయం మన జీవితంలో దేవుడు అనుగ్రహించగలిగినటువంటి వాడు అయిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఇక్కడ మోసే తన శరీర బలహీనతను బట్టి చేతులు దించినప్పుడల్లా ఓడిపోతున్నాడు. అది అహరోను ఊరులు చూస్తూ ఉన్నారు. ఏంది కారణం? ఓడిపోవడానికి గల కారణం అంటే ఈయన చేతులు దించేయడం, మోసే చేతులు దించేయడం. అది అహరోను ఊరుకి ఇష్టం లేదు. ఏం చేశారు? అయ్యా ఇట్లా కాదు, నువ్వు నిలబడి ఎంతసేపు నిలబడితే ఈ ప్రజలందరూ పూర్తి విజయం పొందుతారని చెప్పి ఒక బండను పొరలించుకొని వచ్చి అక్కడ కూర్చో, ఇక్కడ ఈ బండ మీద నువ్వు కూర్చో, నీకు చేత కాకపోతే నీ చేతులు మేము చేతులు ఎత్తుదామని చెప్పేసి ఇక్కడ అహరోను పట్టుకొని ఇక్కడ లేపి నిలబెట్టాడు, ఇక్కడ ఊరు పట్టుకొని 2 చేతులు నిలబెట్టాడు. ఇంకా అందరూ కూడా శత్రువులందరి భయం నుంచి విడుదల పొందేటంత వరకు, శత్రువుల మీద విజయం పొందేటంత వరకు మోసే చేతులు కిందికి దించబడలేదు. సపోర్ట్ గా ఎవరున్నారు? అహరోను, ఊరులు. మోసే చేతులను కిందికి పడకుండా ఇద్దరు సపోర్ట్ గా నిలిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రెండవ మన మాట మొదటి ఏంటంటే ఆయన వైపు చేతులెత్తి మనం బలహీనులమని, ఆయన బలవంతుడని, మనం ఎందుకు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనక ఆయన మీద ఆధారపడి బ్రతకడానికి అది సూచనగా మనకు తెలియజేయబడతా ఉంది. అలాగే రెండవదిగా ఈ చేతులు అలసిన చేతులకు ఏం కావాలి? ఇక్కడ బలము సమకూర్చబడాలి. ఇది చాలా రెండవ మాట, ప్రాముఖ్యమైనటువంటి రెండవ మాట. మోసే చేతులు బలపరచబడాలి. మోసే చేతులు బలపరిచినప్పుడే ఇశ్రాయేలులకు సంపూర్ణమైన విజయం కలిగినట్టుగానే ఈ దినములలో అందరి పైకి చూడండి, ముగిద్దాం. ఈ దినములలో కూడా మన కుటుంబాలలో ఒకరు ప్రార్థన చేసేటప్పుడు వినండి నాయన, మన కుటుంబాలలో ఒకరు ప్రార్థన చేసినప్పుడు, మన కుటుంబంలో ఒకరు అలసిపోయినప్పుడు ఆ అలసిన చోట నీవు బలం ఉండాలి, నువ్వు బలం ఇవ్వాలి. ఆ చేతులను పైకెత్తినట్టుగా నీవు ఆ ప్రార్థనను విసుగక సనుగక కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మోసే చేతులను అహరోను ఊరు బలపరిచినట్టుగా కుటుంబంలో ఒకరు ప్రార్థన చేస్తున్నారంటే అతని భార్య పిల్లలు కూడా ఆయన చేతులను బలపరచాలి. బలహీనంగా ఉన్న సమయంలో ఈరోజు ప్రార్థన చేసుకోలేదనుకో, భూషణం ఏదో బాగా జ్వరం వచ్చి అరగంట చేసి ప్రార్థన 5 నిమిషాలు కూడా చేయలేకపోతున్నాడు అనుకో, ఆ సమయంలో ఏం చేయాలా? ఆయన భార్య పిల్లలు మోకరించి మోసే చేతులు అహరోను ఊరెత్తినట్లుగా భూషణం చేతులు ఎవరైతే తలపడిగా
ఆయన భార్య బిడ్డలు ఎత్తి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాలలో ఈ స్థితి రావాలి. నేను లేని సమయంలో మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, నిజంగా చెప్తాను, నాకు కూడా తెలియదు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తారో కూడా తెలియదు. నాకు ఆ భయం కలుగుతూ ఉంటుంది. డాడీ ఉంటే ఖచ్చితంగా లేపుతాడు, డాడీ లేకపోతే ఎవరు లేపుతారు ఇంకా? కానీ మన పరలోకపు తండ్రి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నా లేకపోయినా ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేయగలిగి బలపరిచే చేతులు కావాలి. అహరోను ఊరు చేతులు మోసే చేతులను బలపరిచినట్టుగా బలపరిచే హస్తాలు కావాలి. ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచే హస్తాలు కుటుంబంలో నిలవాలి. సంఘములో కూడా బలహీనంగా ప్రార్థన చేసేవారు బలహీనపడినప్పుడు ఆయనకు సపోర్టుగా నిలిచేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునా. ఏది ఒక్కరైనా ఏది ఇక్కడ లేని సమయంలో ఒక్కరైనా వచ్చి ప్రార్థన చేసేవారు ఒక్కరైనా ఉన్నారు? ఒక్కరు కూడా లేదు. ఉదయకాలంలో ఇక్కడ సన్నిధిలో దేవుడి సన్నిధిలో మోకరించి ప్రజల క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, నీ కుటుంబం కొరకు, అనేకుల కొరకు ఇక్కడ చేయబడే ప్రార్థన, ఆ ప్రార్థనలో ఆ బలపరిచే చేతులు కలవారా? ఒక్కరైనా కదా సిద్ధపడండి. ఇక్కడైనా మోసే చేతులను అహరోను ఊరులు బలపరిచినట్టుగా ఇక్కడ చేసే ప్రార్థనలను మరొకరు ఆ అహరోను వంటి వారు నిలబడాలి, ఊరు వంటి నాయకులు నిలబడాలి. ఆ స్థానమును ఫుల్ఫిల్ చేయాలి. లేకపోతే మనం అనేక సార్లు ఓటమి పడిపోవడం లేవడం దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయంగా బలపరచడం, దైవజనుడు లేనినప్పుడు సాతాను వారిని కృంగదేయడం జరుగుతూ ఉంది. నా దేవుని బిడ్డలారా, మీరు గమనించి ప్రతిరోజు అలాంటి ప్రార్థన చేసేవారు ఇక్కడ ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. అందుకొరకు ఇది పాత నిబంధనలో ఉన్న సంగతే కాదు, కొత్త నిబంధనలో కూడా ప్రభు సన్నిధిలో మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మాటలు, కావున ప్రతి స్థలమందును కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మళ్ళీ చదవండి, అందరూ కూడా కలిసి చదవండి మాట. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. లేడీస్కి లేదా ఇక్కడ? పురుషులని పేరు పెట్టింది కదా, లేడీస్కి చేయొద్దా మరి? చెప్పండి. పురుషుడు ఉండి ప్రార్థన చేసి మోసే లాంటి నాయకులు మీ భక్తులు మీకు ఉన్నప్పుడు వారు కొనసాగిస్తుంటారు ప్రార్థన. వారు లేని సమయంలో, వారి బలహీన సమయంలో మీరు అహరోను ఊరుల వలె మీరు చేతులెత్తి బలపరచాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. అదే మాట చెప్పారు. కావున ప్రతి స్థలమందున పురుషులు కోపమును సంశయం లేని వారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పవిత్రమైన చేతులు అనగా పవిత్రమైన హృదయం, పవిత్రమైన మనస్సాక్షితో ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో సెలవిస్తాం. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఇందాక చదివినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విసుకక నిత్యము ప్రార్థన చేయడం వలనని ఆయన ఒక గొప్ప ఉపమానం చెప్పారు. ఆయన వారితో ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం చెప్పాడు? దేవునికి భయపడకయు, దేవుని భయపడకయు, మనుషులను లక్ష్యపెట్టకయు, ఒక శతాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆమె అతనికి వచ్చి తరచుగా మాటికి వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని మాటికి అడుగుతూ వచ్చింది. కానీ అతడు కొంతకాలం ఆమెను ఇగ్నోర్ చేసి ఆమె మాట వినలేకపోయాడు. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక వాడనై ఉండినప్పటికీ కూడా ఈ విధవరాలైతే నన్ను బాగా టెన్షన్ పెట్టేస్తుంది. కనుక వచ్చి గోచాడకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాడు. మాటికి విసుగక నిత్యము ఆ విధవరాలు ఆ శతాధిపతి యొద్దకు వచ్చి
తనకును తన ప్రతివాదినికి న్యాయము తీర్చుమని విసుగక ప్రతి దినం వచ్చి అడుగుతా ఉంది. ఆయన విసుగు చెందిపోయాడు ఆ యొక్క శతాధిపతి. ఎందుకు? మాటి మాటికి విసుగగా వీడు ఏడిగా నా పని వీడు ఏడని అనుకొని వెళ్ళిపోలేదు. మాటి మాటికి విసుగక ఆయనని విసిగిస్తుంది. ఆమె విసుగక ఎవరిని విసిగిస్తుంది? శతాధిపతిని విసిగిస్తుంది. ఆయనగా విసుగొచ్చి ఏం చేస్తా ఉన్నాడు? ఈమెకు నేను న్యాయం తీర్చుదును అని తనలో తాను అనుకుంటున్నాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనం విసుగక ఎడతెగక చేసే ప్రతి ప్రార్థన, సంశయం లేని పవిత్రమైన చేతులెత్తి చేసే ప్రతి ప్రార్థనకు జవాబు ఉంది. అలాంటి ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి ప్రతి ప్రార్థనకు ఆయన సమాధానం అనుగ్రహించిన దేవుడు ఈరోజు మనతో ఉన్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం ఇంకో మాట మనం చూద్దాం. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి. బలహీనమైన శరీరాలు, బలహీనమైన విశ్వాసం, బలహీనమైన ప్రార్థనను బలవంతులైన వారికి తోడుగా ఉన్నవారు ఏం చేయాలంట? అహరోను ఊరుల వలె బలపరచాలి. ప్రతి ప్రార్థనను బలపరచాలి. ప్రతి విశ్వాసమును బలపరుస్తూ ఉండాలనేది ఇక్కడ మనకు లేఖనాలు సెలవిస్తా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మరియు మీరు ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడు కూడా పూర్ణ ధైర్యం గలవారై బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరంలో గణపరచబడునని నేను మిక్కుల అపేక్షించుచు నిరీక్షించుతున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను పౌలు తలెత్తి చూడండి. పౌలు గొప్ప దైవజనుడు. అనేక అన్యజనులకు స్వార్థ అందిస్తూ అనేక వందల కొలది సంఘాలను ఆయన నిర్మించాడు. అయితే ఆయన ప్రాణాలు కాపాడబడడానికి గల కారణం ఏంటి? సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే చెప్తా ఉన్నాడు. మీ ప్రార్థన వలన అంటున్నాడు. మీ ప్రార్థన వలన చదవండి మళ్ళీ ఒకసారి. మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను. మీరు ప్రార్థన చేయడం వలన నా బలహీనతలన్నిటి విషయంలో దేవుని యొక్క ఆత్మ నా మీద రక్షణార్థంగా పరిగణించిన నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ప్రార్థన వలన నా బలహీనతలన్నిటి విషయంలో దేవుని యొక్క సంపూర్ణత, ఆయన పరిపూర్ణత నాకు కలుగుతున్నది అంటున్నాడు. ఆయన బలపరచబడుతున్నాడు. ఒక విశ్వాస సహితమైన ప్రార్థన, ఒక నీతిమంతుని ప్రార్థన దేవుడు అంగీకరించి వారికి ప్రతిఫలమిస్తూ ఉంటాడని మనం లేఖనాలు చదువుతున్నాం. నా దేవుని బిడ్డలారా, మరి పౌలు ప్రార్థన మాత్రమే కాదు, సంఘము యొక్క ప్రార్థన అక్కడ చాలా బలంగా పనిచేస్తాము. అనేక సార్లు ఆయన పుట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, జ్వరం వచ్చింది, బాధలు వచ్చాయి, సమస్యలు వచ్చింది. కానీ ఆ సమస్యలన్నిటిలో గొప్ప ప్రార్థన ఎవరి యొద్ద నుంచి వచ్చింది? సంఘము నుంచి. దేవునికి స్తోత్రం. సంఘము ప్రార్థన వలన ఆయన అనేక సార్లు తప్పించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అదంతా కూడా దేవుని కృప వలన, మీరు ప్రార్థించడాన్ని బట్టి దేవుని కృప పౌల మీద బలంగా ఉన్నందున ఈ యొక్క అపాయముల నుంచి, శ్రమల నుంచి, ఆయనకు వచ్చిన ప్రతి విధమైనటువంటి కష్టాలన్నింటిలో నుంచి తప్పించబడడానికి కారణం మరి విశ్వాసుల యొక్క సంఘం యొక్క ప్రార్థన అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండాలంట. నిద్రపోతే ఏమైతుంది? ఓడిపోతూ ఉంటాం, అంతే కదా. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన నిలకడగా ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారై ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, చిత్తమైతే దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒక మాట కూడా మనం చూసుకొని ముగిద్దాం. అపోస్తలుడైన పౌలు ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాలు మనం ఈ విధంగా చదువుతాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటి కాలు దెనకక బాగుపడు నిమిత్తం ఈ మార్గములను సరళము చేసుకుని. ఎవరు చేసుకోవాలి? మార్గమును సరళము ఎవరు చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు విజయం ఈజీగా అవుతుంది. అదే మార్గం. అర్థం కానీ ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు మన మార్గములన్నీ ఆయన సఫలం చేసేవాడు. ఆయన మన మార్గములన్నింటినీ కూడా సరళం చేసే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనకు ప్రస్తుతం అందున్న ప్రతి విధమైన ఆయన దాసుడు గట్టిగా ఏమైనా చెప్తే గట్టిగా బెదిరిస్తే అందరికి బాధ అవుతుంది, అందరికి శిక్షగా పనిష్మెంట్గా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం అందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి, దేనియందు? సమస్తమైన శిక్ష యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలము. దైవ చిత్తానుసారమైన ప్రతి శిక్ష నీతియు సమాధానకరమైన ఫలములను అనుగ్రహించును. అందరి మాట మీరు గ్రహించండి. సమస్తమైనటువంటి శిక్షణ అంతేనా? సమస్తమైన శిక్షయు మరి సమాధానకరమైనటువంటి నీతి అని సమాధానకరమైన ఫలములను ఇచ్చును. ఈ మాట మీరు ధ్యానం చేసుకొని మీ హృదయాల జీవితాల్లో ఈ మాటను పొందించుకోవాలి. ప్రతి విధమైనటువంటి ఈ యొక్క శిక్ష అర్థమవుతుందా? సమస్తమైన శిక్ష అందరికీ దుఃఖకరంగా బాధాకరంగా ఉంటుందే కానీ దీని యొక్క అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమును విజయమును సమకూరుస్తూ ఉంది. నా దేవుని బిడ్డలారా, కుటుంబంలో కానీ సంఘములో కానీ ఎక్కడనైతే బలహీనులుగా ఎంచబడుతుంటామో అక్కడ దేవుని సహాయం కోరుతూ వారి కొరకు వారి చేతులను బలపడతాం, సడలిన చేతులను కృంగిపోయిన మోకాళ్ళను వారిని బలపరుస్తాం. మరి ప్రార్థన చేసేటట్టుగా ఆ ప్రార్థనలో వారి ప్రార్థన చేసే స్థలములో మనం ఒకరించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చరిత్రలో మనం చూసినప్పుడైతే జార్జ్ ముల్లర్ గారు, చాలా పెద్ద పెద్ద దైవజనులు, ప్రార్థన పనులు, జాన్ వెస్లీ గారు, జాన్ వెస్లీ గారు, పూర్వకాలంలో ఉన్నటువంటి జాన్ వెస్లీ గారు, వీరందరూ కూడా ఎంతో భారభరితమైన ప్రార్థన, గంటల కొలది రోజుల కొలది ప్రార్థన చేశారు. ప్రార్థన చేశారు. ఈ రోజులలో అలాంటి ప్రార్థన చేసేవారు కరువైపోయారు. అలా ప్రార్థన చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. నిజంగా వారు ఆ రోజు చేసిన ప్రార్థనని బట్టే ఈరోజు మనం క్షేమకరమైన స్థితిని మనం అనుభవించగలుగుతా ఉన్నాం. నా దేవుని బిడ్డలారా, అదే క్రమంలో ఈరోజు ప్రతి వారు కూడా మనం బలహీనులమని ఎరిగి పరిశుద్ధ దేవుని వైపు మనం చేతులెత్తి నిర్మలమైన మనస్సాక్షితో ఆయన వైపు చేతులెత్తి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేక సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ఆయన విని దినదినం మన కొరకు దినమేళ్ళ చేతులు చాపుతున్న ఆ దేవుడు సహాయం చేయడం ఆయన సిద్ధంగా ఉన్నవాడు కనుక ప్రార్థన చేసే ప్రతి సమయంలో ఒంటరిగా ఉండి ప్రార్థన చేసేటప్పుడు కానీ, సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు కానీ, సమాజంలో కూడి ప్రార్థన చేసేటప్పుడు కానీ చేతులెత్తి ప్రార్థన చేయడంలో ఉన్న శక్తిని మనం పొందుకుంటాం. కనుక చేతులెత్తి స్తోత్రం చెల్లించాల్సినప్పుడు స్తోత్రం చెల్లించాలి, కృతజ్ఞత వందనాలు చెల్లించినప్పుడు కృతజ్ఞత వందలు చెల్లించాలి. చేతులెత్తిన ప్రతి సమయంలో ఆయన విజయమును సమకూర్చే దేవుడై ఉంటున్నాడు. బలహీనమైనటువంటి చేతులను బలపరచడానికి మనం ఆ స్థానాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి ఆయన మహిమ కొరకు మనల్ని సిద్ధపరచుగాక. ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. అత్యంత కృపగల దేవ, ప్రేమ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధుడ, జీవగలిగిన తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ మధ్యాహ్న కాలంలో మీ పాదాల దగ్గర ఉండగా
మీరు మాతో మాట్లాడిన విధిని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మోసే అమాలేకీయులతో యుద్ధం చేయవలసిన సమయం వచ్చినప్పుడు కొండ శిఖరమున తాను నిలిచిన సమయంలో యెహోషువ యుద్ధం చేయడం అతని సైన్యంతో వెళ్తుండగా అయ్యా మీరు వారి కొరకు చేతులు ఎత్తిన సమయంలో వారు విజయం పొందినట్టుగా మనం చూస్తున్నాము. నా ప్రభువా, మోసే ఇశ్రాయేలీయుల నిమిత్తం చేతులు ఎత్తి ప్రార్థన చేసిన ప్రతి సమయంలో వారికి విజయం అనుగ్రహించినట్టుగా వారి విసిగి అలసిపోయినప్పుడు చేతులు దించినప్పుడు ప్రభువా వారు అపజయం పొందినట్టుగా చూస్తా ఉన్నాం. మా జీవితంలో కూడా ప్రభువా ప్రార్థన చేసిన ప్రతి సమయంలో అయ్యా వినయపూర్వకమైన మనపూర్వకమైనటువంటి మనస్సుతో శుద్ధ హృదయంతో మేము ప్రార్థన చేసినప్పుడల్లా మాకు విజయం సమకూర్చున్న దేవుడు, అవసరాలన్నీ తీర్చుచున్నవాడు. మేము అలసిపోయి విసిగిపోయి ప్రార్థన చేయని సమయాల్లో అయ్యా మేము అనేక రైతులలో అనేక సమయాలలో ఓడిపోతున్నట్టుగా మేము భావిస్తున్నాం తండ్రి. ఇది మాకు తెలియపరిచినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. మా జీవితాలలో కూడా ఇటు విషయంలో ప్రభువా అయ్యా మేము మా జీవితం విధానాన్ని సరిచేసుకుంటూ మేము సంపూర్ణంగా మీ మీద ఆధారపడి వారముగా ఉండడం మీరు మాకు నేర్పించారు. అయ్యా మేము బలవంతులం కానే కాదు, మీరైతే బలవంతులు, మేము బలహీనులం నా తండ్రి. మీరు అనంతమైనటువంటి జ్ఞానం కలిగిన దేవుడు, మేము జ్ఞానం లేని పావనులం తండ్రి. మేము శక్తి సామర్థ్యం లేని అల్పులము నా తండ్రి. మీరు మహాశక్తి సామర్థ్యం కలిగిన దేవుడు అయ్యా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. బలహీనమైన మేము అయ్యా మీ అతడి సాగినబట్టి మీ బలమును ఆస్వాదించడానికి, మీ శక్తి సామర్థ్యములను, మీ పరిశుద్ధాత్మతో కూడిన జ్ఞానమును మాకు అనుగ్రహించడానికి ప్రతిలాడుతూ ఉన్నాం నా తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి వారిలో మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన జ్ఞానమును, బుద్ధిని, నాయన ప్రార్థనా శక్తిని విసుగక సనగక సంశయించక ప్రార్థన చేసే నీతికరమైన ప్రార్థన అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించి కృపించండి. అలాగే ప్రభా మీ రక్త మాంసములలో పాలు పొందడానికి సిద్ధపడి వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డల కొరకు మీరు ఏర్పాటు చేసిన బల కొరకు మీకు వందనాలు చెల్లిస్తాం. అయ్యా ఎవరైతే శుద్ధ హృదయంతో ప్రభు మంచి మనస్సాక్షితో మీ సన్నిధిలో బలను స్వీకరించడానికి వచ్చారో వారందరినీ అభిషేకం చేత నింపండి. ఇంకా సిద్ధపడగా ఉన్న వారిని సిద్ధపరచండి. ఎవరైనా అనాలోచితంగా మీ సన్నిధిలో ఎవరు కూడా రాకుండా ఉంటున్నట్టుగా కృప చూపండి ప్రభు. అయ్యా మీ రక్త మాంసములు తీసుకొని బిడ్డలు మీ ప్రశస్తమైన రక్తమైన మీ యొక్క శరీరంగా సమస్తం మీ కొరకు మహిమ తెలిసినదిగా వారు జ్ఞాపకం చేసుకొని దీన్ని స్వీకరించడానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్.